వెల్కమ్ టు ఆర్బిఎన్ క్రియేటివ్స్ మీడియా. నేను మీ నక్షత్రం. మనం ఈ రోజు ఎక్కడున్నాను? ఖైరతాబాద్ వినాయకుడు. మనం లాస్ట్ వీడియోలో చూసుకున్నట్టే లాస్ట్ వీడియోలో చూసుకున్నట్టే వినాయకుడు బొజ్జ వరకు మనకి ఫినిష్ అయింది. అంటే బొజ్జ కింద భాగం వరకే ఉంది. బట్ మనం ఈ రోజు చూసుకుంటే వినాయకుడు బొజ్జ అనేది కంప్లీట్ అయిపోయింది. సో మన ఇంటి పక్కన వినాయకుడి పక్కన ఏదైతే దేవతలను పెట్టారో ఆ దేవతల వరకు మనకి కంప్లీట్ అయితే అయిపోయింది. ఈ రోజు చూస్తున్నాం కదా. సో అటువైపు ఉన్న శాఖం గజ్జల అమ్మవారు అండ్ ఇటువైపు ఉన్న వాసవి అమ్మవారు కూడా సో కంప్లీట్ అయిపోయింది. మనకి ఆ రోజు మనకి తెలంగాణ మనకి ఆ రోజు చైర్మన్ చెప్పినట్టుగా తమిళనాడు నుంచి వచ్చి మిగతాదంతా వర్క్ అంతా ఫినిష్ చేస్తారు. సో మినిమం మనకి 20 daysలో ఇది మనకి పూర్తి అయిపోయే అవకాశాలు కనబడుతున్నాయి. సో 20 daysలో ఏంటంటే మనకి ఆ విగ్రహం అనేది కంప్లీట్గా తయారు చేసే విధానానికి కంప్లీట్ అయిపోయిద్దని చెప్పని అన్నారు. సో నెక్స్ట్ మనకి మళ్ళీ ఒరిస్సా దగ్గర నుంచి పెయింటింగ్ వాళ్ళని తీసుకొచ్చి దీనికి రంగు రూపులు అన్ని దిద్ది చూస్తున్నారు కదా. మనకి వినాయకుడి పాదం కూడా ఈరోజు పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. అంటే ఇంకా వినాయకుడు బొమ్మ విగ్రహం అనేది కంప్లీట్ అవ్వకుండానే వినాయకుడికి అనేది పూజలు అయితే స్టార్ట్ చేశారు. చూస్తున్నారు కదా, మన మూషికం కూడా ఎంతో చక్కగా ముద్దుగా ఉంది. సో మూషికానికి కూడా కొంచెం మనకి రంగుల మార్పులు తీర్చిదిద్దే ఉన్నట్టుగా కనబడుతుంది. మనకి అక్కడ దేవతలు చూస్తుంది. ఇంకా చెప్పాలంటే పూర్తిగా అనేది కంప్లీట్ అవ్వలేదు. సో మన హ్యాండ్స్ అనేది చూసుకున్నా కూడా సో వినాయకుడు అనేది మీకు పూర్తిగా చూపించే ప్రయత్నం చేస్తాము. మీకు కనబడుతుంది కదా వినాయకుడు బొజ్జ వరకు అనేది ఇప్పుడు కంప్లీట్ అయింది. మనం లాస్ట్ వీడియోలో చూస్తుంటే ఆ బొజ్జ అంటే లెగ్స్ వరకు మాత్రమే కంప్లీట్ అయింది. బట్ ఈ వీడియోలో చూస్తే మనం వినాయకుడు బొజ్జ వరకు కంప్లీట్ అయ్యింది. సో పని అనేది ఇంకా వేగంగా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మనకి ఒరిస్సా వాళ్ళు విజయవాడ వెళ్ళారు. విజయవాడ 10 days ఉండి ఇప్పుడు మనకి తమిళనాడు నుంచి వచ్చిన వర్కర్స్ మాత్రమే ఇక్కడ వర్కింగ్ చేస్తున్నారు. సో మనకి చూస్తున్నారు కదా వాసవి అమ్మవారు అనేది ఏదైతే కనిపిస్తుంది పూర్తిగా అనేది అయిపోయింది. బట్ ఇంకా దీనికి 4-5 కోటింగ్స్ ఉన్నాయి అని చెప్పని అన్నారు. మనం చూసేది ఇప్పుడు మాత్రం ఒక్క కోటింగ్ మాత్రమే. ఇంకా దీనికి 3 కోటింగ్లు ఉన్నాయి. 3 కోటింగ్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత పెయింటింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. ఏదైతే చూస్తున్నామో ఆమె గజ్జలమ్మవారు. ఎందుకంటే ఈసారి మనకి ఘోరంగా అంటే ఈ ఇయర్ అందరూ హత్యలు ఇవన్నీ జరుగుతున్నాయని కొంచెం చల్లపడడానికి కొంచెం నార్మల్గా ఉండడానికి ఈసారి వినాయకుడు పక్కన దేవతల్ని పెట్టడం అయితే జరిగింది. సో చూస్తున్నాక మనకి గజ్జల అమ్మవారు కూడా చాలా వరకు కంప్లీట్ అయిపోయింది. సో మనం చూసేది ఒక లేయర్ మాత్రమే. ఇంకా 3 లేయర్స్ అనేది మనకి బ్యాలెన్స్ ఉంది. సో అది కూడా మనకి 20 daysలో కంప్లీట్ అయిపోయిందని చెప్తున్నారు. సో చూస్తున్నారు కదా పని అనేది ఎంత వేగంగా జరుగుతుందో. ఇది ఏంటంటే భారీ గేట్ల కోసం అని నిర్మిస్తున్నారు. పని అనేది కూడా చాలా చక్కగా జరుగుతుంది. సో మనం పాత వీడియోస్లో మన ఛానల్లో చూసినట్టయితే ఇక్కడ ఓన్లీ షెడ్ కూడా లేదు. ఇప్పుడు షెడ్ కోసం ప్రత్యేకంగా నిర్మిస్తున్నారు. అంటే పర్మనెంట్గా ఉండిపోయేట్టు షెడ్ నిర్మిస్తున్నారు. చూస్తున్నారు కదా మనకి ఏదైతే పాత బొమ్మలు ఉన్నాయో పోస్టర్ లాగా అవన్నీ తీసేసి ఇప్పుడు కొత్తగా అనేది దీన్ని నిర్మిస్తున్నారు. సో మనకి వినాయక చవితి అనేది ఇంకా 38 days మాత్రమే ఉంది. ఈ లోపల మా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. రోజుకి మార్నింగ్ 6కి స్టార్ట్ చేస్తే మేము నైట్ 8 o'clock వరకు వర్క్ చేస్తున్నామని ఇక్కడ వర్కర్స్ అయితే చెప్తున్నారు. సో మనకి ఇక్కడ చూస్తుంటే పనిముట్లు అన్నీ ఉన్నాయి. సో మనకి లాస్ట్ వీడియోలో ఏదైతే మనకి చైర్మన్ గారు చెప్పారో ఈ గడ్డ అనేది పలానా ప్లేస్ నుంచి తెప్పిస్తాము. ఎస్, ఇది ఒక టైప్ ఆఫ్ మట్టి ఒరిస్సా నుంచి తెప్పిస్తాం. ఈ మట్టి కలిపేది లోపల మనకి బంక మట్టి లాగా తయారయ్యిద్ది, ఇంకా గట్టిగా అవుతుంది అని చెప్పి మనం వినాయకుడు వెనక భాగం చూద్దాము. చూడండి వినాయకుడు వెనక భాగం మనకి చూస్తుంటే వినాయకుడు బొజ్జ వరకే కంప్లీట్ అయింది. వెనక భాగం వీపు భాగం అనేది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో వీళ్ళైతే మేము 59 feet పెడదామని అనుకున్నాము అన్నారు. బట్ ఇది కంప్లీట్ అయ్యేసరికి 62 feet అవుతుంది అని చెప్పని అంచనా అయితే వేస్తున్నారు. చూసే కదా ఖైరతాబాద్ వినాయకుడు
ఎంతవరకు పూర్తయింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియోలో కామెంట్లో వీడియో తెలపండి. అండ్ ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి.